రైట్ నౌ పాడేరు కాన్స్టిట్యున్సీ డి గొందూరులో ఉన్నాము. సో ఇక్కడ అటువంటి ప్రజలు సో ఏం కోరుకుంటున్నారు, సో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, ఎట్లా ఉన్నాయమ్మా మీ విలేజ్లో, ఎట్లా ఉంది? సో మీ గ్రామాలలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారింది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేం లేదండి, అది వాస్తవం అని చెప్తున్నాను. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిల్లలకి చదువుకి పుస్తకాలు, బట్టలు మొదలుకొని అన్ని రకాలు చూస్తున్నాడు మా జగన్ బాబు. ఇంకా ముసలి వాళ్ళకి 3000 పెన్షన్ ఇచ్చి వారికి సచివాలయం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? బ్యాంకుకు వేసేయమన్నారు. ఎంత ఇబ్బంది అవుతున్నారో వారికి తెలుసా? చంద్రబాబు నాయుడుకి తెలుసా? మా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి మంచి పనులే చేశారు. తాగునీరు, సాగునీరు కూడా మా ఊరికైతే నేను స్వయంగా కలెక్టర్తో మాట్లాడి నెమరమ్మతో వెళ్ళి తాగునీరు, కరెంటు పార్వతీపురం కోలిన్కి మేము వేయించుకున్నాం సార్. మాది లైష్పల్లి గ్రామము. ఇంకో ఒక్క మాట నేను చూపిస్తాను కూడా, ఎందుకంటే చూపించితేనే తెలుస్తుంది కష్టాలు. నేను చూపిస్తాను సార్. ఆనాడు ఉండు అత్తమ్మ, మా రాజశేఖర్ రెడ్డి గారు గిరిజనులకు కుటుంబానికి అడవి హక్కులు 10 ఎకరాల చొప్పున కుటుంబానికి ఇస్తానని మా జగన్మోహన్ రెడ్డి బిడ్డ మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. కుటుంబానికి 5 ఎకరాలు, ఆ 10 ఎకరాల చొప్పున అడవి హక్కులు ఇచ్చారు. అయితే ఉపాధి హామీ పథకం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది నేను స్వయంగా హైదరాబాద్కు వెళ్ళి నేను రవీంద్ర కళాభారత్లో మీటింగ్ పెట్టి, బాబు మేము గిరిజనులు, మాకు అడవి హక్కులు ఇవ్వు, ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసావు, మా గిరిజన స్త్రీలు కర్రలకు వెళ్తే వారు ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వరు, మీరు ఆ గ్యాసులు ఇవ్వరు, మా ఆదివాసీ సంగతి ఏంటి సార్ అని అడిగితే, రత్నాబాయి అమ్మ మీ ఆదివాసులకి కుటుంబానికి 10 ఎకరాలు చొప్పున మీ కొండలు మీరు చేసుకోండి అన్నాడు ఆ రాజశేఖర్ బాబు. వారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే మాకు అన్ని న్యాయం జరుగుతుందయ్యా. ఈ చంద్రబాబు నాయుడు వస్తే మా జగన్మోహన్ రెడ్డికి ఒక మాట అన్నారు, నేను బాధపడుతున్నాను, సైకో సైకో అంటారు. ఏడు సైకో నా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం సైకో. నిజంగా అందరికి అడవి హక్కులు ఇచ్చారు, ఉపాధి హామీ పథకాలు ఇచ్చారు, అమ్మ ఒడి ఇచ్చారు, అమ్మ చేత ఇచ్చారు, అన్ని జగన్మోహన్ రెడ్డి పెడుతుంటే మా జగన్మోహన్ రెడ్డికి సైకో అనడానికి వాడికి ఎవడ అధికారం ఇచ్చినారు? మా జగన్మోహన్ రెడ్డి వారికి ఎప్పుడు బుద్ధి చెప్తావమ్మా? మరి వాడితే సూపర్ బుద్ధి నేనే చెప్తాను వాడికి. సో చెప్పండి అమ్మ, ఆమె చెప్తున్నాం అంటే ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇది నాకు కూడా తెలుసు. ఎందుకంటే 10 ఎకరాల భూమి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఈ పాడేరుకు సంబంధించిన వాళ్ళు కానీ, అరకు కానీ చాలామంది పోడు భూములకు సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కొన్ని కమిటీలు పెట్టేసి ఇక్కడ పాడేరులో ఏదో డెవలప్ చేస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటిది ఏమైనా అభివృద్ధి జరిగిందా? సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి జరిగిందండి? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి అన్నది జరగలేదు సార్. మహిళలకి పసుపు కుంకుమలు అన్నారు. పసుపు కుంకుమలకి ఎంతమంది మేము ఎండకెండేమో వానకు తడిచామో అది మాకు తెలుసు. ఇచ్చే డబ్బులు తక్కువ. ఆ డబ్బుల కోసం మేము బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయాం. ఆ డబ్బులు మాకు ఇచ్చింది లేదు, మాకు ఏ విధంగా ఉపయోగపడింది కూడా లేదు. డెవలప్మెంట్ చేస్తాము అనుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుల, మత, భేద, వర్గ ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి వాళ్ళకి, ప్రతి ఇంటికి నేనున్నాను పెద్ద కొడుకుగా నిలబడి ప్రతి పథకాల ద్వారావో లేక వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ఎంతో కొంత రైతు భరోసా, అమ్మ ఒడి, చేయూత, కొండ పట్టలు మెయిన్ ఏటైతే చాలామందికి భూమి పాటలు అందరికీ ఉండేది. అప్పటి నుండి తాతల తండ్రులు సంపాదించుకున్న ఆస్తులు అందరికీ ఉండేది. కానీ ఈరోజు సంపాదించుకున్న రేటు తెలుసా? పోడు భూమి పట్టాలు మనిషికి కనీసం 1 ఎకరమో 1/2 ఎకరం వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళకు ఒక పట్టా అన్నది ఉండాలి. పట్టా ఉంటే రైతు భరోసా పడుతుంది. దానివల్ల కొంత ఉపాధి అన్నది ఒక ఇంటికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోటి ఈ రైతు భరోసా పోయిన సంవత్సరం వరకు మాకు 13,500 వచ్చేది. ఇప్పుడు 16,000లకు పెరిగిందని చెప్తున్నారు. ఇంకా చేతికైతే మాకు అందలేదు. కానీ ఇన్ని పథకాలు ఇన్ని చేసి ఇంత డెవలప్మెంట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేమైతే కృతజ్ఞత. మా గిరిజన ప్రాంతంలో మాకు ఒక పూట తినడానికి కూడా
తిండి కరువే. ఎందుకంటే కొండల్లో గృహాల్లో ఎక్కడెక్కడో నివసిస్తున్నాము. అది ఫారెస్ట్ ల్యాండ్. మేము వెళ్ళి కనీసం కర్రలు కాదు కదా, ఒక కూరనర కూడా తెచ్చుకునే పొజిషన్లో ఈరోజు మాకు ఈ పోడు పట్టలు రావడం వల్ల ఎంతగానో మెరుగుపడ్డది. మా భూమి ఒక ఎకరంలో ఉంచుకొని దానికి వచ్చిన ఫలితంతో మేము చక్కగా కుటుంబ జీవనానికి సాగపడుతుంది సార్. సార్ చంద్రబాబు మళ్ళీ వచ్చాడు, 3 పార్టీలు అన్ని కలిపి ఒకవైపు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నారు. ఒకప్పుడు అసలు సచివాలయాలు కానీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అట్లాంటివి ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మీ పాడేరులోకి వచ్చేసరికి, మీ నియోజకవర్గానికి వచ్చేసరికి, ఎస్పెషల్గా మీ గ్రామానికి వచ్చేసరికి ఇక్కడ సచివాలయం ఉందా, నవరత్నాలు అనేటువంటి పథకాలు వస్తున్నాయా, తను చెప్తుంది అమ్మ ఒడి కానీ, లేకుంటే పోడు భూముల మీద హక్కులు కల్పించడం కానీ, సో ఎట్లా ఉందండి పరిస్థితి ఇప్పుడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి నిజంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు చాలా పేదవాళ్ళు. కాబట్టి ఈవేళ గిరిజనులు కాస్త ఆర్థికంగా పరిపుష్టిగా ఇప్పుడు ఎదుగుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటేనండి ఈరోజు ఒక రైతుకు రైతు భరోసా, అలాగే అక్కడ ఒక పిల్లోడు చదువుకుంటే అమ్మ ఒడి, అలా మహిళకి చేయూత, ఆసరా, తర్వాత అనేకటువంటి కార్యక్రమాలు చేయడం వలన ఈరోజు ఫ్రీగా బియ్యాలు ఇవ్వడం ఒకటి మెయిన్ అండి. ఫ్రీగా బియ్యాలు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగపడింది గిరిజన ప్రాంతానికి. కాబట్టి నవరత్నాలు అనేది చాలా ముఖ్యమండి, సంక్షేమం. అవి కొనసాగితేనే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే పోడు వ్యవసాయాన్ని చేసుకునేటువంటి గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పోడు వ్యవసాయం ఉంది. పోడు వ్యవసాయంలో ఎక్కువగా ఆ పట్టాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి హక్కు అనేది ఏర్పడింది. గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయనివ్వలేదు. ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసు పెట్టి ఉన్నారు, కొట్టేవారు, అన్ని రకాల కేసులు కూడా తిరిగినటువంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలకు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది కనబడిందా మీకు? అభివృద్ధి కూడా చాలా జరిగిందండి ఏజెన్సీ ప్రాంతంలో. అభివృద్ధి ఏంటంటే ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉదాహరణకు ఇప్పుడు ప్రెజెంట్ అభ్యర్థి కిల్లంకోట అభ్యర్థి అండి, ఆ ఊర్లో గతంలో రోడ్ లేదు. ఇప్పుడు బ్రిడ్జీలు కానీ లేదంటే రోడ్డు వేసి, అలాగే ఈరోజు పాడేరు మండలంలో సలుగు, దేవపురం, మైనాడ, వంటలమామిడి, అలాగే కించూరు, వడమేల ఈ పంచాయతీలు కూడాను రోడ్ కనెక్టివ్ బాగా బాగా పెరిగిందండి. గిరిజన ప్రాంతంలో మటుకు రోడ్ కనెక్ట్ అభివృద్ధి బాగా పెరిగింది. ఉదాహరణకు చూడండి, ఈవేళ పాడేరులో మెడికల్ కాలేజు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే గిరిజన ప్రాంతం 500 కోట్లతో చేశారంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే 110 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ వెళ్ళి వైద్యం చేయించుకునే చాలా ఇబ్బంది పడినటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజ్ పెట్టి మరి వైద్యం ప్లేసు ఎడ్యుకేషన్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అండి. దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. కాబట్టి ఈవేళ అన్ని రకాలుగా రోడ్డు కానీ బిల్డింగ్స్ అని, ఉదాహరణకు సచివాలయ భవనాలు ఉన్నాయి. గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఉండేది, మండల ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, మిగతా కార్యాలయాలు ఉండేది. ఈరోజు అవి ప్రతి గ్రామ పంచాయతీకి 2-3 గ్రామ పంచాయతీలు కలిపి ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అక్కడ బిల్డింగ్స్ అంటే సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, తర్వాత హెల్త్ సెంటరు, ఈ 3 పెట్టి ప్రజలకి, రైతులకి అందుబాటులో ఉంచడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు కూడా ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఇవ్వడం, తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని పెట్టి వాలంటరీకి ఇవ్వడం, అది చాలా ఉపయోగము, చాలా ఉపాధి పొందారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మెడికల్ కాలేజ్ అనేది రావడం అనేది, ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావడం అనేది ఒక గొప్ప దానిలాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఏదో పెద్ద టౌన్లలో ఉండేటువంటి మెడికల్ కాలేజీ, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే గిరిజన బిడ్డలకు అవకాశం అనేది చాలా తక్కువ వచ్చేది. అసలు లేదా డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకు కూడా అసలు అట్లాంటి పరిస్థితి కూడా ఉండేది కాదు కదా. మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఎట్లా ఉంది ఇక్కడ పిల్లలకు సంబంధించి మెడిసిన్ చదవాలి అనుకునేటువంటి వాళ్ళకంటే, ఇక్కడ పెరిగిన పిల్లోడికి ఇక్కడ మెడిసిన్ చదువుకుంటే ఇక్కడ కష్టాలు తెలుసు కాబట్టి ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మెడిసిన్ చదువుకొని వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతారు, డబ్బు మీద ఆధారపడతారు కదా. సో మెడికల్ కాలేజ్ అనేది ఎట్లా ఉంది ఇక్కడ మీకు? మెడికల్ కాలేజ్ రావడము పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో రావడం మాకైతే చాలా సంతోషం అండి. ఇది వరకు మరి మెడికల్ కాలేజ్ లేని కారణం చేత నేను కూడా మా పాపని కాకినాడలో 3 సంవత్సరాలు చదివించడం జరిగిందండి. ఒకరోజు మనం ప్రయాణం వెళ్ళగలిగితే వెళ్ళి వెంటనే రావడానికి కష్టమైపోతుంది సార్. ఒకరోజు వెళ్ళేసి ఒకరోజు ఉండి మరుసటి రోజున రావడం జరుగుతుంది సార్. అలాగా సంవత్సరానికి 25,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకోవడం జరిగింది సార్. 3 సంవత్సరాలకి అలాగా 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది సార్. కానీ ఈరోజు అంటే నా పాపకి జరిగినటువంటి కష్టం మరి ఇంకొకరికి రాకూడదు అనుకుంటే ఈరోజు జగనన్న చేసినటువంటి ఈ ఒక్క మెడికల్ కాలేజీని తలుసుకుంటేనే వెనకటి తరాల పిల్లలకి మాత్రం చాలా అదృష్టం. నిజంగా ఏం చెప్పుకున్నా తక్కే సార్. మరి ఈరోజు జగనన్నకు కానీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన అటువంటి ఎమ్మెల్యే గారు కావని మేము ఎప్పుడు ఏజెన్సీ గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాం సార్. అలాగే అభివృద్ధి అనుకుంటే నాది డోక్లూరు
సర్పంచ్ సార్, డోక్లూరు పంచాయతీ, డోక్లూరు సర్పంచ్. పాడేరు ఐటీడీఏలో నేను 4 కిలోమీటర్ దూరంలో ఆనుకొని ఉన్నాను సార్. స్వతంత్రం వచ్చి ఇప్పుడు దాకా 75 పూర్తయి 76కు అడుగుపెట్టినప్పుడు కల్లా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని చూసి అంతమందిని కూడా నేను నా రోడ్డు కోసం నేను పోరాడాను సార్. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చి గెలిచిన వెంటనే నాకు రోడ్డు కావాలి, ఎంతోమందిని అడిగాను. నా సొంత కృషితోనే ప్రయత్నించానమ్మా, అవ్వట్లేదు, మీరైనా సరే దయచేసి మా రోడ్డు కోసం కొంచెం దృష్టి పెట్టాలమ్మని చెప్తే గెలిచిన 1 సంవత్సరంలోనే నా రోడ్డు మాత్రం 10 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయించుకోవడం జరిగింది సార్. అలాగే మా డేగల వీధి గ్రామమైన సరికల్లా ఎన్నోసార్లు 3 సార్లు టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కల్లా నేను ఎన్నోసార్లు డైరెక్ట్ నేను వెళ్ళకపోయినా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అయినప్పుడు కల్లా దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా తీసుకెళ్ళి ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కల్లా రోడ్డు కానీ మా ఊరి మధ్యలో డ్రైనేజీ సీసీ కానీ అయ్యేది కాదు సార్. ఊర్లో అసలు ఏమి ఉండేది కాదు సార్. ఈరోజు బ్రహ్మాండమైన 300 మీటర్లు డ్రైనేజ్ చేసుకోగలిగింది సార్. అలాగే 300 మీటర్లు సీసీ రోడ్లు చేసుకోవడం జరిగింది సార్. చాలా హ్యాపీగా నేనైతే మా గ్రామస్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవచ్చు. తర్వాత ఆ బీటీ రోడ్డుకి ఒక వైపున 10 అడుగులు ఎత్తు గొయ్యి ఉండేది సార్. దానికి రిటర్న్ వాళ్ళు కావాలనుకుంటే కూడా వెంటనే శాంక్షన్ అయింది సార్. అది కూడా పూర్తి అయిపోయింది సార్. లేదు అనుకుంటే అది పాడేరులో మెయిన్ రోడ్ సార్. అది ఇప్పుడు పాడేరుకి ఆనుకొని 4 కిలోమీటర్లు ఉన్నాం సార్. ఈరోజు నిజంగా మేము కూడా మా డోకులూరు పంచాయతీ, బరిసింగ్ పంచాయతీ, గబ్బంగి పంచాయతీ, ఈ 3 పంచాయతీలకు సంబంధించినటువంటి ఆ రూటు సార్ అది. మరి మేమంతా కూడాను ఈరోజు జగనన్నకి రుణపడి ఉంటామని చెప్పేసి మరి ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాం సార్. అంటే జనరల్గా ఒక పార్టీకి సంబంధించి ఏదైనా పార్టీ గెలిస్తే ఆ పార్టీకి సంబంధించిన గ్రామాలకు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు పథకాలు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అది సో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని కమిటీలు, జన్మభూమి కమిటీలను అట్లా పెట్టేసి వాళ్ళకే ఇచ్చేవాళ్ళని చెప్పి చాలామంది మేము వస్తుంటే కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సో ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి నా బీసీ, నా కులంకి సంబంధించిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని కులాలు, అన్ని పార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఎట్లా ఉంది మీ ఏరియాలో? నమస్కారం అండి. ఈరోజు గతంలో టీడీపీ గవర్నమెంట్లో మీరు అన్నది వాస్తవం. ఎవరైతే వాళ్ళ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే జన్మభూమి కమిటీల ద్వారా సెలక్షన్ చేసి పథకాలు అనేది అందించేవాళ్ళు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇందాక మన నాయకులు చెప్పినట్టు కుల మత ప్రాంత భేదాలు లేకుండా మా పార్టీకి ఓటేసినా వేయకపోయినా సో అర్హతే కులమానంగా వాళ్ళు ఏ పథకానికి అయితే అర్హత సాధిస్తారో ఖచ్చితంగా ఒక్కొక్క కుటుంబానికి 5 నుంచి 10 పథకాలు అందించినటువంటి దాఖలాలు కూడా ఈరోజు ఉంది. సో ఒక కుటుంబంలో అమ్మఒడి వస్తే అదే కుటుంబానికి చేయూత వచ్చింది, అదే కుటుంబానికి రైతు భరోసా వచ్చింది, అదే కుటుంబానికి ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన, ఇలాంటి పథకాలు ఎన్నో వచ్చాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన పార్టీకి సంబంధించినటువంటి ఎవరో చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే ఒక కొలమానం గవర్నమెంట్ విధించింది. 10 ఎకరాలు దాటుండి ఆ కార్డులో ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఏ పథకం కూడా వర్తించదు. సో ఇక్కడ అవసరమైతే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చాలామంది కార్యకర్తలే 10 ఎకరాలు దాటి ఉండడం వల్ల అవసరమైతే పథకాలు కోల్పోయారు తప్ప ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్కున్న ప్రతి కార్యకర్తకు మన ప్రభుత్వం నుంచి పథకాలు వెళ్తుంది. ఈరోజు పథకం తీసుకోలేదు నేను లేదంటే నాకు ఇవ్వలేదని చెప్పి ఏ ఒక్క వేరే పార్టీ వ్యక్తులు కానీ లేదంటే ఏ ఒక్క గ్రామం నుంచి కానీ ఎవరు కూడా చెప్పినట్టు దాఖలాలు లేవు. అయితే ఇక్కడ ప్రభుత్వం పెట్టిన ఒక నిబంధనను మనం ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంది. స్టేట్ వైడ్గా ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది అమలు అవుతుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతానికి ఒకలాగా, కిందన ఒకలాగా కొన్ని పాలసీలను ఎప్పుడు కూడా తేడాగా చూడరు. ఖచ్చితంగా అందరిని ఒకేలా చూసేటటువంటి పరిస్థితి. అయితే మా గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా మరి ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడ మా నాయకులు మాట్లాడిందంతా కూడా ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైన ఒక డెవలప్మెంట్ ఏంటంటే మాకు అందుబాటులో పాడేరు కేంద్రంగా ఇక్కడ అల్లూరు సీతారామన్ జిల్లా ఏర్పాటు చేయడం నిజంగా అదే మాకు పెద్ద అభివృద్ధి. ఎందుకంటే గతంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే, వైజాగ్ వెళ్ళాలంటే చాలా కష్టం. దాదాపుగా 120 కిలోమీటర్లు వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్ ఎలాగ ఉంటుందో కూడా ఇక్కడ జనాలు తెలియదు. సో అదేవిధంగా కలెక్టర్ ఆఫీసే తెలియని వాళ్ళు కలెక్టర్ని కలవాలంటే అది సాధ్యపడదు. నిజంగా గతంలో నేను ఈసారి 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. గతంలో సర్పంచ్గా ఉండి కలెక్టర్ కలవాలనుకుని చాలా ఇబ్బంది పడ్డాం. 2-3 రోజులు తిరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు సర్పంచ్, ఎంపీడీసీలే కాదు సామాన్య ప్రజలు కూడా ఈరోజు కలెక్టర్ని కలిసేటటువంటి వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏజెంట్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు. ఈరోజు గతంలో వచ్చిన దానికంటే కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జనాలందరూ పథకాలు ఎవరైతే తీసుకున్నారో ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగన్ వెంట ఉన్నారు. ఈరోజు
1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఇక్కడ పాడేరు ఎవరైతే మరి వైసీపీ అభ్యర్థి ఉన్నారో వారికి 1,00,000 ఓట్లు తగ్గకుండా ఈరోజు ఓటింగ్ అయితే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం. ఖచ్చితంగా రాష్ట్రంలో రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకొక 25-30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ ప్రేమ అభిమానాలు కూడా మా గిరిజనులు ఎప్పుడు గిరిజనుల మీద ఆయన చూపిస్తున్నారు. మేము కూడా అంతే ప్రేమగా జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆయన ప్రేమించే వ్యక్తులుగా అభిమానించే వ్యక్తులుగా మరి ఏ విషయంలోనైనా కూడా ఎక్కడ కూడా తగ్గాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏజెన్సీ రాను ప్రతి గ్రామం ఈరోజు మాటను వచ్చిన పిల్లవాడి నుంచి ముసలవ్వ తాత వరకు కూడా జై జగన్ అంటారు. పడుకున్న వ్యక్తిని లేపినా కూడా జై అంటే జగనే అంటారు తప్ప జై అన్న తర్వాత వేరే పదం వరకు కూడా రాదు ఏరియాలో. జై అంటే జగనే, జై జగన్ అంతే. కాబట్టి దయచేసి మరి ఇక్కడ మరి మా గ్రామం వచ్చి మా గ్రామాలన్నీ సందర్శించారు. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూశారు. ఇక్కడ మరి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉందో చూశారు. ఇక్కడ ఈరోజు ప్రతిపక్షాలంతా కూడా వాళ్ళ మనుగడకు సాధ్యపడదు, వాళ్ళ పార్టీల మనుగడ రేపొద్దున ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈరోజు గిడ్డీశ్వర్ గురించి అన్నారు. ఈరోజు ఎప్పుడైతే వైసీపీ పేన్ గుర్తు మీద గెలిచి ఆడ యొక్క గిడ్డీశ్వర్ ఎవరనేది అందరికీ తెలిసింది. ఎప్పుడైతే పార్టీ మారిందో ఆవిడ జీరో. అది ఎందుకు జీరో అనేది గత 2019 ఎలక్షన్లోనే చూశారు. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడకి ఈరోజు డిపాజిట్ కూడా రాదు. సో అమ్మ అంటే ఈ గిరిజన ప్రాంతం అనగానే ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా మేము అంటే అరకు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా మంచినీళ్ళు దొరకట్లేదు అనేది ఒకప్పుడు ఉండేది. సో ఇప్పుడు ఏమైనా పరిస్థితి మారిందా? మీకు మంచినీటి వసతి కలిగించిందా? రోడ్ల గురించి చెప్పారు, రోడ్లు ఉన్నాయన్నారు, రోడ్లు అవుతున్నాయి. మంచినీటి వసతి ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మంచినీళ్ళు ప్రతి దగ్గర ఇబ్బంది లేదు సార్. ఇది ఇంతకు ముందు కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడైతే మంచినీళ్ళకి ఇబ్బంది, రోడ్డుకి ఇబ్బంది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో మాకు ఎక్కడికైనా మంచినీళ్ళు పుష్కలంగా ఉంది సార్. మాకు జగన్మోహన్ ఎప్పుడు దేనికి లోటు లేకుండా అన్ని విధాలుగా చూస్తున్నారు సార్. సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అమ్మ ఒడి కానీ అట్లాంటివి వస్తున్నాయా? చాలా ప్లేసులలో మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో అంటూ పట్టుకొని వచ్చాడు. సో అప్పటిదాకా 6 గ్యారంటీలు అన్నారు. ఆ తర్వాత మేనిఫెస్టోలు అమ్మ ఒడి వాలంటీర్లు వద్దన్నారు. పాపం చాలామంది ఇక్కడ కూడా చాలామంది రోడ్ల మీదకి అవతాతలు వచ్చేసి పెన్షన్ల కోసం పడిగాపులు కాసారు ఈ ఎండల్లో. అట్లాంటివి కనబడ్డాయా మీకు? అంటే ఇప్పుడు ఈ పెన్షన్లు అయితే ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంటే తీసిన తర్వాత అక్కడ మహిళా కానిస్టేబుల్ కానీ వీళ్ళకి ఏం వర్క్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇస్తున్నారు సార్ వాళ్ళకి. ఎందుకంటే కొంతమందికి బ్యాంకు దగ్గర ఏం వర్క్ చేశారు, అదే కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ అందరు చంద్రబాబు ఇట్లాంటి వద్దు అని చెప్పేసి మొదట అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఓట్లు ఎక్కడ పోతాయని మళ్ళీ మార్చాడు కదా. ఇట్లాంటి మాట మార్చే నాయకులు నమ్ముతారు ఇక్కడ? ఇక్కడ ఎవరు నమ్మరు సార్. చంద్రబాబు నాయుడు అంటే ఎవరికి పడదు సార్. ఎందుకంటే జగన్మోహన్ వచ్చిన నుండి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర రైస్ కానీ ఇప్పుడు కోట బియ్యం వచ్చింది అనుకో ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తున్నారు. ఆ పెన్షన్ ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తున్నారు. ప్రతిదీ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల మా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. అవును సార్. జై జగన్ సార్. సో అమ్మా అంటే ముగ్గురు కూటమి కట్టుకొని వస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఇంకోవైపు చంద్రబాబు, ఇంకోవైపు బీజేపీ. సో వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదమ్మా. సో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. సో ఎట్లా ఉంది అంటే మీకు ధైర్యం ఉంది? వాళ్ళందరూ ముగ్గురు వస్తున్నారు, మీరు ఒకవైపు ఉన్నట్టున్నారు కదా. సో ఎట్లా ఉంది? ఆయన ఎదుర్కోగలుగుతారా ముగ్గురు? మరి తప్పకుండా ఎదుర్కొంటాం సార్. మేమేం భయపడం. మేము గెలుపు మాదే సార్, మాదే గెలుపు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వచ్చినా సరే వాళ్ళకి గెలిచే సత్తా లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అందరు కలిసి వచ్చినా సరే మాకు ఓడించలేరు సార్. జగన్ ఒక్కరే గెలుస్తారు. సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ముగ్గురు కలిసి. ఏంటి పరిస్థితి? ఆ కళ్ళబొల్లి మాటలు సార్, అది ఎవరు నమ్మరు. ప్రజలు నమ్మేది ఒక్కటే. ఎన్ని చేసినా సరే నమ్మేది మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే నమ్ముతారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది సార్. అది బాగా గుండెల్లో నాటుకుపోయింది మాకు. ఇంకా మరి ఈ పథకాలే మాకు ఇది నమ్ముతారు సార్. వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి నమ్మరు సార్. చాలా మంది వస్తున్నారు, మనం చూస్తున్నాం. మన వెనకాల కూడా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు. గిడ్డీశ్వర్ గారు కూడా ఇంతకుముందు ఉన్నారు కదా. సో అంత ఆదరించారు. అట్లాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి ఏం బుద్ధి చెప్పబోతున్నారు సార్? మేము ఇప్పుడు అత్యధికంగా మంచి మెజారిటీతో గెలిచి చూపించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం సార్. ఎన్ని కూటమిలతో వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టుకున్నా మా వైఎస్ఆర్ జగన్మోహన్ గారే మరి 100% గెలుస్తారు సార్. అదే మేము మళ్ళీ గెలిచి వాళ్ళకి బుద్ధి చెప్తాం సార్. సో మహిళలందరూ ఎటువైపు ఉన్నారా? మా గిరిజన మహిళలందరూ అన్ని పథకాలు మహిళల అకౌంట్ లో వస్తుంది కాబట్టి సార్ అందరు జై జగన్ అనే నినాదంతో మహిళలందరూ ముందుకు వస్తున్నారు సార్. సో ఒకప్పుడు చాలా మంది మాటలు చెప్పేవారు, మహిళలకు ఇది చేస్తాము, అది చేస్తాము, లేదా కోటీశ్వరులు చేస్తాము, లక్షాధికారులను చేస్తాము అనేవాళ్ళు కదా. ఇప్పుడు నవరత్నాలు వచ్చిన తర్వాత మీ అంతకుముందు తోటి పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది మహిళలకు సంబంధించి? మహిళలకు సంబంధించి అయితే సార్ అన్ని పథకాలు అయితే మహిళలకే ఉన్నాయి సార్. ఆ పథకాలు చూస్తే అయితే ఇంకా ఎటువంటి రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి సార్. ఇప్పుడు ఎటువంటి ఆడవాళ్ళు వచ్చినా ఏవైనా సరే ఇప్పుడు ఎన్ని రకాల పార్టీ వాళ్ళు వచ్చినా ఎవ్వరు కూడా ఏం చేయలేరు సార్. వారు 3 పొత్తు పెట్టుకున్నా సరే ఏం చేయలేరు సార్.
మేమే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం సార్. నువ్వు చెప్పమ్మా. అంటే చంద్రబాబు ఒక దగ్గర అన్నాడు, ఏమన్నాడంటే ఇంట్లో ఆడవాళ్ళంటే భర్తలకు అన్నం పెట్టకూడదంట. సో మొన్న ఒక రోజు అన్నాడు, అంటే అట్లా పెట్టకుండా ఉండే పరిస్థితి అని కుటుంబాలను చీలిస్తున్నాడా ఆయన రాజకీయ అధికారం కోసం? అదంతా సోదికాపులు సార్. అతను చేతగా పోయి ముగ్గురు అయిపోయి మా జగన్తో ధైర్యంగా చూడలేక భయపడిపోయి ముగ్గురు కలిసి వచ్చినా సరే భయపడడమా సార్. మా జగన్ అంటే సింగిల్గానే వస్తారు సార్. ఎలాగంటే గతం ప్రభుత్వంలో మేము ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మాకు డోక్రాయి మహిళలకి 15,000 ఇస్తారని అకౌంట్లకు వేసేసి డోక్రాయి పసుపు కుంకుమని ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకి 2 రూపాయలు వడ్డీలు వేసి ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి మాకు నమ్మకం లేదు సార్. అదొకటి. మా పిల్లలకి ఇప్పుడు ఏంటి తక్కువ లేదండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దన్నాడు, ఇప్పుడు అంటున్నాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేను వస్తే కంటిన్యూ చేస్తా అంటున్నాడు. అవును సార్. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చదవచ్చు ఇంగ్లీష్ మీడియం. మా పిల్లలు వద్దు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేను ఇంకా పెంచుతా అంటున్నాడు, అప్పుడేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎందుకు వద్దన్నాడు. అదంతా దొంగ కప్పుర్లండి. మేము నమ్మము, మా ప్రజలు నమ్మరు, మేము ఎవ్వరు నమ్మము. ఇంకా మేము ఎంతకైనా మా జగనన్న తప్ప అతనే రావాలి. మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మాకు ఈ రోజులు ధైర్యం మేము రోడ్ ఎక్కుతున్నామంటే మా జగనన్న వల్లవే. అతను మాకు ధైర్యం ఇచ్చారండి. ఇంకా అంతకంటే మాకు చాలు. వాళ్ళు భయపడిపోయి ఇష్టం అన్నట్టు ఎక్కడెక్కడ దొంగ కప్పులు చెప్తున్నారు, ఇది అది అని చెప్పేస్తున్నారు. ఆయన అవన్నీ చేతకాని కప్పులండి. మేమంటే నమ్మము. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత సార్ మా చదువుకున్న వ్యక్తులకి అయితే ఎటువంటి ఉద్యోగాలు లేని చాలా మంది నిరుద్యోగాలతో చాలా బాధపడుతుంది. సచివాలయ వ్యవస్థ ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఒకటి వచ్చి చాలా మేలు చేసేస్తారు. ఇంతకన్నా మేలు చేసే ఒక ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్తున్నాడమ్మా మళ్ళీ చంద్రబాబు సార్. అలాంటివన్నీ కళ్ళ కబుర్లు సార్. ఎవరు ఏం నమ్మరు సార్. చదువుకున్న వ్యక్తులు ఇంటికి ఒక అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు సార్. ఇప్పుడు ప్రతి 2 లక్షల ఉద్యోగాలు తీశారు సార్. అందరు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసారు. వాలంటీర్లు వద్దు వేస్ట్ అన్నాడు, తర్వాత ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఇప్పుడేమో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, తర్వాత ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పినట్టు డ్వాక్రా మహిళలకి 20,000 ఇస్తా, 30,000 ఇస్తా అని చెప్తున్నాడు సార్. అలాంటివి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి మోసం ఎవరు నమ్మరు సార్. ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఆడవాళ్ళు తెలుసుకున్నారు. పసుపు కుంకుమ ఇచ్చి అలా పసుపు కుంకుమ ఇచ్చినట్టుగా లాక్కున్నాడు. వడ్డీలు అన్నారు, ఇదన్నారు. బ్యాంకుల వాళ్ళంతా ఇంకా బాగా వడ్డీలు మించి పెరిగిపోయి అసలు ఏది సున్నా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ ఇవ్వలేదు సార్. డోక్రా మహిళలంతా ఇంకా జగనన్నకే మా ఓటు. ఇంకా ఇళ్ల పథకం కింద కొంతమందికి ఇల్లు కూడా ఇచ్చారు కదా, ఇళ్ల పట్టాలు ఇచ్చారు కదా, అట్లాంటిది ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా ఇక్కడ మీకు? ఇల్లు పట్టాలు ఇచ్చారు సార్. ఇల్లు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు పట్టాలకి రిజిస్ట్రేషన్ ఇప్పుడు వేరే దగ్గర ల్యాండ్ కొని ఇల్లు ఇచ్చారు కదా సార్. ఆ ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గెలిస్తే వాళ్ళకి లేకుండా కబ్జా చేస్తారన్న ఆలోచనతోటి లంకెలపాలెం సెక్టార్లో జరిగిన చాలా ఇళ్ళు ఇంచుమించు 30-40 లక్షల ఇల్లు ఇచ్చారు. ఆ ఇళ్ళంతా కూడా సచివాలయం దగ్గర తీసుకెళ్లి మా పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించేశారు వెంటనే. ఎందుకంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు అంటే భయం ఉందా వస్తే మొత్తం లాగేసుకుంటాడని? చంద్రబాబు నాయుడు కాదు సార్. చంద్రబాబు నాయుడు తలకున్న రాడు, వచ్చే ఛాన్స్ లేదు. కాకపోతే రిజిస్ట్రేషన్ ఒక ఇంటి పట్ట, ఒక స్థలం రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా జరగాలి. వాళ్ళకంటూ ఇది ఎక్కడ పెట్టుకున్న ఒక లోన్ వచ్చే అవకాశాలు వాళ్ళకి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే ఇల్లుతో పాటు ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వారు అమ్ముకున్నా, వాళ్ళు తిన్నా, వాళ్ళ జీవితాలలో సాగాలన్న ఆలోచనతోటి మా జగన్మోహన్ రెడ్డి గారు పులి బిడ్డ కోడించే సత్తా ఎవరికి లేదు సార్. సింహము సింగిల్ గా వచ్చింది నా జగన్ బిడ్డ. ఈ ముగ్గురు ఎవరేం చేయలేరు బాబు. సింహము సింగిల్ గా వచ్చింది, మా జగన్ బాబే గెలుస్తాడు. మాకు ఇక్కడ విశ్వేశ్వరరాజే గెలుస్తాడు. మహిళలందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారమ్మా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు అంత సిద్ధంగా ఉన్నారా? సో ఇది నో వర్డ్స్ ఎట్ ఆల్. ఎందుకంటే చాలా మంది గిరిజన మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పక్కర్లేదు. సో జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళ కట్టినట్టు వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా వైసీపీకి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్ పాడారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.